అయోధ్య రామమందిరం బాలరాముడికి కొత్త పేరు. అయోధ్య రామమందిరంలో కొలువైన బాలరాముణ్ణి ఇక నుంచి బాలక్ రామ్‌గా పిలవనున్నట్లు రామ జన్మభూమి ట్రస్ట్ పూజారి అరుణ్ దీక్షిత్ తెలిపారు. ఇకపై అయోధ్య ఆలయాన్ని బాలక్ రామ్ మందిరంగా పిలుస్తామని చెప్పారు. కాగా రాముడి విగ్రహానికి ఉపయోగించిన కృష్ణశిల 250 కోట్ల ఏళ్ల నాటిదని నిపుణులు తేల్చారు. వాతావరణ మార్పులకు లొంగకపోవడం దీని ప్రత్యేకతని పేర్కొన్నారు. జై శ్రీరామ్. ప్రపంచంలో ప్రాణం ఉన్న శివలింగం ఎక్కడ ఉందో తెలుసా? శ్రీకాళహస్తిలో గర్భగుడిలో కొలువై ఉన్న శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగాన్ని ప్రాణం గల శివలింగంగా భక్తులు విశ్వసిస్తారు. ఆలయం గర్భగుడిలో ఉండే అన్ని దీపాలు నిశ్చలంగా ఉన్న శివలింగం ఎదురుగా ఉండే అఖండ జ్యోతి మాత్రం ఎప్పుడూ రెపరెపలాడుతూ ఉంటుంది. వాయులింగంగా కొలువైన స్వామివారి ఉచ్ఛ్వాస నిశ్వాసల గాలి కారణంగా దీపం ఎల్లప్పుడూ రెపరెపలాడుతుందని నమ్ముతారు. దేశంలోని అన్ని ప్రముఖ శైవ క్షేత్రాల్లో శివలింగానికి అర్చకులు అభిషేకాలు చేస్తుంటారు. కొన్ని చోట్ల భక్తులకు కూడా ఆ అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ శివలింగాన్ని మాత్రం అర్చకులతో సహా ఎవ్వరూ కూడా తాకరు. ప్రాణవాయులింగంగా పూజలందుకునే ఈ లింగం తెల్లని వర్ణంలో ప్రకాశిస్తూ కనిపిస్తుంది. అందుచేత శ్రీకాళహస్తీశ్వరుని కర్పూర లింగంగా కూడా పిలుస్తారు. బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసే పక్షి ఏంటో తెలుసా? కాకి జీవనశైలి చాలా గొప్పగా ఉంటుంది. వేకువజామునే మేల్కొని స్నానం ఆచరిస్తుంటుంది. అంతేకాదు సూర్యాస్తమయం తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఆహారం ముట్టని జీవి కూడా కాకి మాత్రమే. సూర్యగ్రహణానికి ముందు, గ్రహణం పూర్తయ్యాక స్నానం చేసే పక్షి ఏదైనా ఉందంటే అది కాకి మాత్రమే. గ్రహణం తర్వాత తన గూడును కూడా శుభ్రం చేసుకుంటుంది. అందుకే కాకిని కాలజ్ఞాని అని అంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.